హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మృత్యువుతో పెళ్ళి, బేతాళ కథ. ఒక దూరదేశంలో ఒక గ్రామంలో ఒక ఉన్నత కుటుంబంలో ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు మృదుల అని పేరు పెట్టుకున్నారు. చిన్నతనంలోనే ఎంతో చక్కని పిల్లగా ఉండిన మృదుల యుక్త వయసు వచ్చే నాటికి సాటిలేని సౌందర్యవతిగా తయారైంది. ఆమెను రోజు చూసేవారు కూడా ఆమె అందం చూసి నివ్వెరపోయేవారు. అందరూ తన అందాన్ని పొగుడుతుంటే మృదులకు బాగా అతిశయం ఎక్కిపోయింది. ఆ కారణం చేత ఆమె కంటికి ఎంతటి వాళ్ళు ఆనేవాళ్ళు కాదు. తల్లిదండ్రులు తన కోసం చూసిన సంబంధాలన్నింటినీ ఆమె నిరాకరించింది. మొదట ఆమె అందం ఎలా ప్రసిద్ధికెక్కిందో ఇప్పుడు ఆమె అతిశయం అంతలా ప్రసిద్ధికెక్కింది. ఆమెకు సంబంధాలు రావడం కూడా మానేశాయి. ఆమెను గురించి అందరూ హాస్యాలాడసాగారు. అందుచేత మృదుల తన ఇల్లు దాటి బయటకు వెళ్ళడం కూడా మానేసింది. గొప్ప కుటుంబంలో పుట్టి ఎంతో అందం ఉండి కూడా తమ కుమార్తెకు పెళ్లి కాకపోవడం మృదుల తల్లిదండ్రులకు తీరని విచారమైపోయింది. ఒకరోజు ఆమె తల్లి, ఇక నిన్ను చేసుకుంటామని ఎవరూ రారు కాబోలు అన్నది మృదులతో. ఎవరూ రాకపోతే మృత్యుదేవత అయినా నా కోసం రాదా అన్నది మృదుల చిరాకుగా. ఆ రాత్రి మృదుల నిద్ర పట్టక మంచం మీద పొర్లాడుతూ ఉండగా ఎవరో ఆమె భుజం మీద చెయ్యి వేసి, మృదుల, నిన్ను పెళ్ళాడడానికి వచ్చాను అన్నాడు. మృదుల ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తే తెల్లగా ఉన్న అందమైన యువకుడు కనిపించాడు. మొదట ఆమె ఆశ్చర్యపోయింది. ఆ యువకుడు ఎవరు? లోపలికి ఎలా వచ్చాడు? అతనికి తన పేరు ఎలా తెలిసింది? ఒకవేళ అతను మృత్యుదేవతేనేమో అన్న అనుమానం మనసులో మెదలగానే ఆమెకు గుండెదాడ పట్టుకొని ఒళ్ళంతా భయంతో చెమట పట్టింది. ఆ భయంతో ఆమె ఆ యువకుణ్ణి నువ్వు ఎవరు అని కూడా అడగలేకపోయింది. ఆ యువకుడు మాత్రం కొంతసేపు సరదాగా కబుర్లు చెప్పి మళ్ళీ కనిపిస్తానంటూ వెళ్ళిపోయాడు. అతను ఎక్కడికి వెళుతున్నాడో చూడాలని మృదుల అతని వెనుకగా తాను కూడా బయలుదేరింది. ఆ యువకుడు వీధి వెంట కొంత దూరం వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి కొద్ది క్షణాలలో బయటకు వచ్చాడు. మరుక్షణం ఆ ఇంటి నుంచి ఏడుపులు వినిపించాయి. అతను మృత్యుదేవతనని రూఢి చేసుకుని మృదుల ఇంట్లోకి తిరిగి వచ్చింది. తాను నోరు జారి మృత్యువును వరించింది. అందుచేత తనను ఏ క్షణానైనా మృత్యువు తన భార్యను చేసుకోవచ్చు. ఈ సంగతి తల్లికి గాని మరొకరికి గాని చెప్పి కూడా లాభం లేదు. తనకు జరగనున్నది ఎవరూ తప్పించలేరు. ఒక వారం గడిచింది. అర్ధరాత్రి వేళ ఆమె పడక గది కిటికీ వెలుపల నుంచి ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్లు అనిపించింది. ఆమె కిటికీ వద్దకు వెళ్ళి బయటకు చూసింది. ఆ యువకుడే బయట నిలబడి ఉండి, కిందటిసారి నా వెనకాల వచ్చి ఏం చూశావు అని అడిగాడు. నేనేమీ చూడలేదే అన్నది మృదుల. నిజం చెప్పు, లేకపోతే వారం నాటికి నీ తండ్రి చనిపోతాడు అన్నాడా యువకుడు. నేనేమీ చూడలేదు అన్నది మృదుల మళ్ళీ. ఆ యువకుడు వెళ్ళిపోయాడు. సరిగ్గా వారం తిరిగేసరికి ఆమె తండ్రి చనిపోయాడు. తానే తండ్రి చావుకు కారణమైనందుకు మృదుల కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తిరిగి మరొక రోజున ఆ యువకుడు కిటికీ వద్దకు వచ్చి మృదులను పేరు పెట్టి పిలిచి, ఆ రోజున వెనకగా వచ్చి ఏం చూశావు, నిజం చెప్పు, లేకపోతే ఈసారి నీ తల్లి పోతుంది అన్నాడు. అతను మృత్యుదేవత అన్న సంగతి తనకు తెలిసినని బయటపెట్టడం ఇష్టం లేక మృదుల నేనేమీ చూడలేదు అని జవాబిచ్చింది. వారం తిరిగేసరికి మృదుల తల్లి చనిపోయింది. మృదులకు కలిగిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఆమె దుఃఖ సముద్రంలో కొట్టుకుంటూ ఉండగా ఆ యువకుడు మరోనాడు అర్ధరాత్రి ఆమె కిటికీ వద్దకు వచ్చి ఆమెను పేరు పెట్టి పిలిచి అదే ప్రశ్న మళ్ళీ అడిగి, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకపోతే నువ్వే చనిపోతావు అన్నాడు. మృదుల మాట్లాడలేదు. అతను అదే ప్రశ్న 2-3 సార్లు అడిగి ఆమె జవాబు చెప్పకపోయేసరికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మృదుల మరణించింది. మృదుల శవాన్ని బంధువులు శ్మశానంలో సమాధి చేశారు. కొద్ది రోజులకు ఆ సమాధి మీద ఒక రంగురంగుల బంతి పువ్వు పూసింది. ఒక రాజకుమారుడు సపరివారంగా అటుగా వస్తూ ఆ అపురూపమైన బంతి పువ్వును చూసి ముచ్చటపడి కోశాడు. సమాధి మీద పువ్వు కోయడం మంచిది కాదని అతని భటులు చెప్పినా కూడా ఆ రాజకుమారుడు వినిపించుకోలేదు. అతను ఆ పువ్వుని తెచ్చి తన పడక గదిలో ఉంచి బయటకు వెళ్ళాడు. ఆ రాత్రి అతను పడుకోబోతూ తన పాల కోసం చూస్తే పాత్ర ఖాళీగా ఉన్నది. వంటవాడిని అడిగితే పాత్ర నిండా పాలు పెట్టానని చెప్పాడు. పాత్ర లోపలి భాగం పాలతో తడిసి ఉండడం చేత పాత్రలో ఉండిన పాలు ఎవరో తాగినట్లు స్పష్టమైంది. రాజభవనంలోని వాళ్లే ఎవరో ఈ పని చేసి ఉంటారని రాజకుమారుడు అనుకుని అందరినీ అడిగాడు. కానీ దొంగ దొరకలేదు. మర్నాడు పొద్దున వంటవాడు వచ్చి రాత్రి వంట ఇంట్లో కూడా ఎవరో ప్రవేశించి మిగిలిన వంటకాలను కొన్నింటిని తినేశారు, తమరు చూస్తూ ఊరుకోకూడదు అన్నాడు.
2 రోజులు వరుసగా రాజకుమారుడి పాలను ఎవరో తాగేశారు. వాళ్లే వంట ఇంట్లో కూడా రాత్రివేళ ప్రవేశించి ఆహారం కూడా తినేశారు. 3వ రోజు రాత్రి రాజకుమారుడు తన పడక గదిలోకి తాను ముందుగానే వెళ్ళి పాలు తెప్పించుకున్నాడు. అయితే అతను ఆ పాలు తాగక పక్క మీద పడుకుని నిద్రపోతున్నట్లు నటించాడు. కొద్దిసేపటికి చీర గరగరమన్న శబ్దం వినిపించింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి బంతి పువ్వు ఉండిన చోటు నుంచి ఒక అపూర్వ సౌందర్యవతి పాలపాత్ర వద్దకు వచ్చి పాలు తాగనారంభించింది. ఆమె ఖాళీ పాత్రను కింద పెట్టేసి వంట ఇంటికేసి పోబోతూ ఉండగా రాజకుమారుడు పక్క మీద నుంచి లేచి వచ్చి ఆమెను గట్టిగా పట్టేసుకున్నాడు. ఎవరు నువ్వు? పువ్వుగా ఎలా మారావు అని అతడు అడిగితే మృదుల తన కథ అంతా చెప్పింది. నీకు మృత్యుదేవతకు ప్రధానం కాలేదు కదా, నిన్నతడు చాలా కష్టాల పాలు చేశాడు. నేనే నిన్ను పెళ్లాడతాను అన్నాడు రాజకుమారుడు మృదులతో. మర్నాడు మృదుల అందాన్ని చూసి రాజకుమారుడి బంధువులంతా ఎంతో సంతోషించారు. ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న కూడా ఎవరూ అడగలేదు. వారికి వైభవంగా పెళ్లి జరిగింది. అనేక మంది పిల్లలను కని మృదుల రాజకుమారుడితో చాలా సుఖంగా జీవించింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మృదులకు అన్ని కష్టాలు కలిగినందుకు మృత్యుదేవత ఆమెకు యోగ్యుడైన భర్తను చూపి ఎందుకు సుఖంగా జీవించనిచ్చాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మృత్యుదేవతకు మృదుల మీద ప్రత్యేకంగా పగ ఏది ఉన్నట్టు లేదు. అతను మృదులకు చాలా ఉపకారం చేశాడు. మృదులకు ఉండిన అహంకారాన్ని పూర్తిగా వదలగొట్టేశాడు. ఆమె తన తల్లిదండ్రుల చావుతో ఎంతో పశ్చాత్తాపం పొందిందో మనం గ్రహించవచ్చు. తన కోసం మృత్యుదేవత వస్తుందని ఆమె అన్న మాట కూడా అతను నిజం చేశాడు. ఆమెను అతను తీసుకుపోయాడు. అయితే ఆయువు తీరని వారిని మృత్యువు చంపలేడు. ఆమె తల్లిదండ్రులు ఆయువు తీరే చనిపోయారు. అయితే ఆమెను తప్పింపజేయడానికి మృత్యువు తాను ఆమెను శిక్షించడానికే వారిని చంపుతున్నట్లు మాట్లాడాడు. మృదులది ఒక్కటే అకాల మరణం. అందుచేతనే మృత్యువు ఆమెను తిరిగి బ్రతికించడానికి, ఆమెకు తగిన భర్తను చూపడానికి తగిన ఏర్పాట్లు చేశాడు. ఆమె పెళ్లి చేసుకుని సుఖంగా ఉండడానికి మృత్యువే కారకుడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.